वृन्दावनबद्धदीक्षे प्रत्यक्षदेवतर्वे तव सुप्रभातम्। ध्याये अखिलाश्रितवरप्रदकल्पकल्पे विश्वप्रदामनिलयामलदिव्यभासे आयाहि शीघ्रमघनासिनि संवितानां श्रीसूर्यदैवतव मे तव सुप्रभातम्। प्रेम्णा वरं पतिपुरस्मृतिमस्नुवाने नव्याब्जरागसहजन्म मनोज्ञकान्त्या शोभां विधायिनि उष्णे गगने पृथिव्या प्रत्यक्षदैवतर्मे तव सुप्रभातम्। कृष्णाग्रजेन जगति परिरक्षणार्थम् संस्थापितोऽत्र दिविषत्कनसेव्यदेशे छायाभिनीसहचर्युषशयासनाथा श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम्। इन्द्रादिनिर्जरवरः सहितावरोधाः सन्तानपुष्पविलसत्करसम्पुटास्ते त्वद्धर्मणोत्सवकुतूहलचेतनश्च श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम्। तरं विरौति गृहकुक्कुटमण्डलीयम् पारावताः कलरवं कलयन्ति भार्या केळीशुकामलयमारुतमालवन्ती प्रत्यक्षदैवत विभो तव सुप्रभातम्। उत्फुल्लचम्पककुशेशयपाटलाना गन्धादिवाससुरभिशिशिरो मृदुश्च त्वां सेवते मरुददृश्च वपुर्महात्मन् श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम्। स्वामिन्नदप्रवृजिनापः पुष्करिण्या स्नाताः प्रपूतमनसः स्मृतिवर्मनिष्ठाः गायन्ति साममधुरं ऋषितुल्यविप्राः श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम्। रम्याग्रहण्यविततौ कलभाषिणीनां वीणानिनादकलितामृतभव्यगानम् संश्रूयते भवदनन्तगुणानुबन्धी श्रीसूर्यदैवत विभो तव सुप्रभातम्। गोपाङ्गनादधिविमन्थनमञ्जुघोषाः सत्ब्रह्मचारिमुखनिर्गतमन्त्रपाठाः प्राभोति किमपि करोति तवाज्यसेवाम् प्रत्यक्षदैवत विभो तव सुप्रभातम्। प्रत्यूषरागसुमनोहर पुष्करिण्या किञ्चिद्विकासि कमलोद्गतभृङ्गराजिः भीतान्धकारकणिकेव हठात् प्रयाति श्रीहर्षवल्यधिपते तव सुप्रभातम्। हे लोकबान्धव कृपाकर चित्प्रदायिन् विश्वस्य लोचन भुवं परिरक्षणार्थम् आर्चावतार जनताखिलतापहारिन् प्रत्यक्षदैवत विभो तव सुप्रभातम्। जगन्नाथेन संकृप्तां सूर्यदेव प्रबोधिनी प्रातर्नित्यं पठेद्यस्तु स सूर्यस्य दयां भजे। श्री गुरु दत्तात्रेयाय नमः। श्री गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमः। हनुमल लक्ष्मण सीता समेत श्रीरामचंद्र परब्रह्मणे नमः। ప్రపంచంలో అందరికీ
ఏదో ఒకటి సాధించాలా అని ఉంటుంది, ఏదో ఒకటి పొందాలా అని ఉంటుంది. ఎందుకు పొందాలి అంటే ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, అందుకనే పొందాలి అని అందరికీ ఉంటుంది ఈ కోరిక. కానీ పొందటానికి మార్గం ఏది? ఎటువంటి సాధన చేస్తే మనం అనుకున్న సాధ్యాన్ని, లక్ష్యాన్ని పొందగలం అనే దానివైపు చాలామంది ఏకాగ్రత ఉంచరు. అటువంటి ఏకాగ్రతని కలిగించటానికి, పొందాలి అనుకున్న దాన్ని పొందేట్టుగా చేయటానికి ఇక్కడ మనం సుందరకాండని చెప్పుకుంటూ ఉన్నాం. ఆ సుందరకాండలో మనకి ఆంజనేయ స్వామి పొందవలసిన దాన్ని, పొందాలని కోరుకుంటున్న దాన్ని, మనం ఏ స్థితికి వెళ్ళాలి అనుకుంటున్నామో ఆ స్థితికి వెళ్ళటానికి చేయాల్సిన సాధనని ఆంజనేయ స్వామి మనకి సుందరకాండలో చూపిస్తూ ఉన్నాడు. అందుకనే సుందరకాండ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సుందరకాండని ఎవరు పారాయణ చేస్తారో, ఎవరు సుందరకాండని భావాలతో అర్థం చేసుకుంటారో, విశేష అర్థాలని సుందరకాండలో ఎవరైతే పరిశీలన చేస్తున్నారో అటువంటి వాళ్ళకి కార్యసిద్ధి అవుతుంది అనటానికి కారణం ఇదే. ఎందుకంటే అదంతా సాధన సామగ్రి. మనకు కావాల్సిన సాధన ఉపాయాలన్నిటినీ కూడా సుందరకాండ తెలుపుతుంది. ఆంజనేయ స్వామి తన చరిత్ర ద్వారా మనకు ఉపదేశిస్తున్నాడు. సుందర అంటే సీతామాత, హనుమంతుడు, శ్రీరాముడు అని చెప్పుకున్నాం. సుందరకాండలో సీతామాత బుద్ధికి సంకేతం. జీవాత్ముడిగా కనిపిస్తున్న పరమాత్మే శ్రీరాముడు. సాధారణమైన మనిషిలాగా కనిపిస్తూ దుఃఖపడుతున్నట్టుగా కనిపిస్తాడు. దుఃఖంలో ఉన్న జీవాత్మలాగా కనిపిస్తున్న పరమాత్మని బుద్ధితో కలిపి, అంటే వివేకాన్ని కలిపిన తర్వాత ఈ జీవాత్మకున్న దుఃఖాలు పోవటమే పరమాత్మ స్థితి రావటమని యోగ సంకేతం. వీళ్ళిద్దరిని కలపడానికి ఉపయోగపడుతున్న సాధనే హనుమంతుడు. సాధన హనుమంతుడు. హనుమంతుడు అంటే ఏదో పవనసుతుడు, పెద్ద ఆకారమూర్తి, దేవత కాదు. సాధన అంటే ఆయన అసలు రూపమే లేదు, నిరాకారుడుగా కనిపిస్తున్నాడు ఇక్కడ సుందరకాండలో. జీవాత్మను బుద్ధితోనూ, బుద్ధిని జీవాత్మతోనూ కలిపితే సౌందర్యం సిద్ధిస్తుంది, అంటే ఆనందం సిద్ధిస్తుంది. ఆ ఆనందాన్ని, సుందరాన్ని అనుభవించిన శ్రీరాముడు ఆ శ్రీరాముడి కథని మనకు అందేలాగా చేశాడు. తన కథని, ఆ ఆనందాన్ని ఎవరైతే పొందాలా అని అనుకుంటున్నారో వాళ్ళు ఈ రామాయణాన్ని పారాయణ చేస్తే వాళ్ళకి కూడా శ్రీరాముడికి కలిగిన ఆనందమే కలుగుతుంది, సీతామాతకు కలిగిన ఆనందమే కలుగుతుంది. సుందరకాండకు వాల్మీకి మహర్షి ఆ పేరు పెట్టడానికి గల కారణాలు చెబుతూ ఒక మంచి సుందరమైన శ్లోకం ఒకటి కనిపిస్తోంది, దాన్ని చెప్పుకుందాం. సుందరే సుందరో రామః, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరః కపిః, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం. చూసారా ఎన్నిసార్లు సుందర సుందర వచ్చిందో? ఆ శ్లోకాన్ని మనం ఇంకొకసారి పరిశీలన చేస్తే సుందరే సుందరో రామః. సుందరకాండలో రాముడు సుందరాకారుడిగా కనిపిస్తాడు. సుందరే సుందరీ కథ, కథ అంతా కూడా చాలా సౌందర్యంతో కనిపిస్తుంది. ఎంత మంచి కథ, మనకెంత ఉత్సాహాన్ని నింపే కథ అది. మనలో ఉన్న దైన్యానంతా పోగొట్టే కథ అది సుందరకాండ కథ. అందుకనే సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత. సుందరకాండలో సుందరి సీతామాత సుందరిగా కనిపిస్తుంది. అదేమిటి సుందరిగా కనిపిస్తుంది అంటున్నారు? అశోకవనంలో కూర్చుని సీతామాత దుఃఖపడుతూ ఏడుస్తూ ఉన్నదే సుందరిగా ఎట్లా ఉన్నది అనే ప్రశ్న వస్తుంది మనకి. సుందరి అంటే పాతివ్రత్యం, తనకి పతిలో కలిగిన భక్తిని సీతామాత చూపిస్తుంది. దాన్నే సౌందర్యం అంటారు. అందుకనే ఇక్కడ సుందరే సుందరీ సీత. ఎలా అగ్నిజ్వాలలాగా కనిపించింది రావణాసురుడికి సీతామాత, అందుకనే దగ్గరికి కూడా రాలేకపోయాడు, అక్కడే దూరం నుంచే మాట్లాడుతూ ఉన్నాడు. రావణాసురుడు అంతటి వాడికే భయపెట్టింది సీతామాత అంటే ఎంతటి సౌందర్యం అది, ఎంత శక్తి అది. సుందరే సుందరం వనం. ఆ అశోకవనాన్ని వర్ణన చేస్తారు, అదంతా కూడా సుందరమైన వర్ణన. దాన్ని కూడా మనం ముందుకు చెప్పుకుంటున్నాం.
సుందరే సుందరం కావ్యం. కావ్య సామగ్రి, కావ్యానికి ఆయన ఎంచుకున్న కథ చాలా సుందరంగా ఉన్నది. సుందరే సుందర కపి. కపి అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి. సుందర కపి, సుందరమైన వానరుడు సుందరకాండలో. సుందరే సుందరం మంత్రం. మంత్రాలున్నాయి మనకి. సీతామాత ఆంజనేయ స్వామిని ప్రార్థన చేస్తూ ఒక మంత్రాన్ని చెప్తుంది. దాన్ని కార్యసిద్ధి మంత్రం అంటారు. దాన్ని కూడా మనం ముందుకు చెప్పుకోబోతున్నాం. సుందరే సుందరం మంత్రం. ఒక్కొక్క శ్లోకం కూడా మంత్రంతో సమానమైనది సుందరకాండలో. అందుకనే నిత్య పారాయణ చేసేవాళ్ళు, 16 రోజులు పారాయణ చేసేవాళ్ళు, అట్లాగే 7 రోజుల్లో పారాయణ చేసేవాళ్ళు, 40 రోజులు పారాయణ చేసేవాళ్ళు, 68 రోజులు పారాయణ చేసేవాళ్ళు, ఇలా చాలామంది చాలా రకాలుగా పారాయణ చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా ఆ పారాయణ నిరంతరంగా కొంతమంది ఇళ్లలో జరుగుతోంది. కాబట్టే మన దేశమంతా సుభిక్షంగా ఉన్నది, ప్రపంచమంతా ఇంకా కొంచెం శాంతితో ఉన్నది అంటే అదే కారణం. అటువంటి మంచి పనులు చేస్తున్నాం కాబట్టి. సుందరకాండలో ప్రతి శ్లోకం కూడా మంత్రమే. సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం. తేతం సోమమివోద్యంతం దృష్ట్వా వై ధర్మచారిణః అభ్యగచ్చన్ మహాతేజ విద్యం కృత్వా మహత్ ధనుః. ఆరణ్యకాండలో రాముడు ఆశ్రమ ప్రాంతంలోనికి అడుగు వేస్తున్నాడు. ఆశ్రమాలలోనికి వెళ్ళేటప్పుడు ధనుస్సులో బాణాన్ని ఎక్కుపెట్టి ఉంచకూడదనే సంప్రదాయం తెలుసున్నవాడు రాముడు కాబట్టి మరుక్షణంలో ధనుస్సుని భుజానికి పెట్టాడు. అమ్ముని తూణీలలో అమ్ముల పొదిలో పెట్టేశాడు. పెట్టి అలా నడవడం ప్రారంభించాడు అంటాడు. ఎంతటి దేశ అధినేత అయినా మహర్షుల వద్దకి వచ్చినప్పుడు సంప్రదాయాన్ని పాటించాలి అనేది చెప్తున్నాడు. ఇది ఒకటి. 2, తే తం సోమమివోద్యంతం దృష్ట్వా. రాముడు ఆశ్రమ ప్రాంతాలకి వస్తున్నాను అని ఏ మహర్షికి కబురు చేయలా ముందు, కానీ వాళ్లే ఎదురొచ్చారు రాముడు వస్తున్నాడు అని. ఎవరూ చెప్పకుండా వాళ్ళకి ఎలా తెలిసింది? కారణం ఒకటే, మహర్షులైనటువంటి వాళ్ళు తమ హృదయ వీధిలో పరమేశ్వర ధ్యానాన్ని మాత్రమే చేస్తూ ఉంటారు. కాబట్టి పరమేశ్వరుడు ఏ స్థాయిలో పరమేశ్వరుణ్ణి గురించి ఆలోచిస్తున్నాడో ఆ స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తులు వాళ్ళు. కాబట్టి శ్రీ మహావిష్ణు స్వరూపుడైన రాముడు ఎటు పోబోతున్నాడు, ఎక్కడికి వస్తున్నాడు, ఎప్పుడు ఏ ప్రాంతంలో ఎవరిని సందర్శించబోతున్నాడు వాళ్ళకి తెలుసు. అందుకే రాముడు ఆశ్రమ ప్రాంతాలకి వస్తున్నాడని తెలిసి వాళ్ళందరూ ఒకటై రాముడికి ఎదురొచ్చి స్వయంగా ఆయనకి స్వాగతించడానికి సన్నద్ధులయ్యారు. వాళ్ళందరూ హృదయ వీధిలో ధ్యానిస్తున్నారు అంటే అంత ఎత్తు తపస్సు చేసుకున్నటువంటి వాళ్ళు అని అర్థం. వాళ్ళ సన్నిధానంలో గడపడానికి రాముడు వెళ్ళబోతున్నాడు అని అర్థం. ఇక 3వ విశేషం, సోమమివోద్యంతం. ఉద్యంతం సోమం ఇవ. మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆకాశంలో పైకి వెడుతున్నటువంటి చంద్రుడిలా రాముడు వెడుతున్నాడు ఆశ్రమంలోనికి అని దీని భావం. చంద్రుడు అలా పెరుగుతున్న కొద్దీ మనసులో ఉండేటటువంటి శక్తి పెరుగుతూ ఉంటుంది. అంచేతనే జ్యోతిషం తెలుసున్నటువంటి వారు ఏదైనా ముహూర్తం పెట్టవలసింది అని అడిగితే చంద్రబలం పెరుగుతున్నటువంటి కాలంలో ఆ ముహూర్తాన్ని నిశ్చయిస్తారు. మనోధైర్యానికి సాక్ష్యం చంద్ర
వృద్ధి కారణం. ఈయన స ఉమహ, పార్వతితో కూడినటువంటి శంకరుడు వెళ్ళినట్లుగా వెడుతున్నాడు. అకార ఉకార మకారాలు కలిపితే ఓంకారమైతే ఆ అక్షరాల్లోనే ఒక అక్షరాన్ని ఇటు తారుమారు చేసి ఉకార మకార అకారాలు చేస్తే అది ఉమా అవుతుంది. అకార ఉకార మకారాలు ఓంకారమైతే ఆ చివరి మకారాన్ని ఇటు తెచ్చి మకార ఉమా అనే దానికి ముందు చేర్చి ఆ చివరిలో అకారం చేస్తే ఉమ్ము ఆ ఉమా అవుతుంది. యుద్ధం వద్దు అని అర్థం ఉమా అనేటటువంటి పదానికి. దాంతో స కలిసి ఉన్నటువంటి వాడే ఆయన వెడుతున్నాడు. యుద్ధాన్ని సర్వథా త్యజించి వెళ్ళాలనేది రాముని యొక్క ఆలోచన. కానీ ఇక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో జడలను ధరించినటువంటి ఆయన, రుద్రశక్తిని నింపుకున్నటువంటి ఆయన, రాక్షస సంహారాన్ని చేయవలసిన బాధ్యతని భుజం మీద వేసుకుని అలా ముందుకు వెడుతూ ఉన్నాడు. తప్పనిసరి పరిస్థితి. అయితే రావణాసుర వధ ఏ విధంగా రాక్షసునితో చేయబోతున్నాడో ఆ వధకి ఈ వధకి పోలిక లేదనే యథార్థం ఈ మాట ద్వారా తెలుస్తుంది. విరాధవధ సాగుతున్నప్పుడు ఆ విశేషం మరింత స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి రాముడు అయోధ్యాకాండ చివరి వరకు ఉన్న రాముడు, ఆరణ్యకాండ ప్రారంభంలో ఉన్న రాముడు ఒకడు కాదు. అయోధ్యాకాండ చివరి వరకు ఉన్న రాముడు సత్వస్వరూపుడైతే ఆరణ్యకాండ ప్రారంభం నుంచి ఉన్న రాముడు శివస్వరూపుడు. బ్రహ్మాండమైన రాక్షస యుద్ధాన్ని చేసి ధైర్యంగా విజయాన్ని సాధించాలని అనుకునేటటువంటి మహానుభావుడును. అంచేతనే విజయం కృత్వా మహత్ ధను విజయం ధను కపర్దినో విశల్య బాణభాగం ఉత అనే సన్నస్యేషవ ఆభురస్య నిషంగతి యాతే హేతిర్మీడుష్టమ హస్తే బభూవతే ధను. శంకరుని యొక్క నమక చమక మంత్రాలని ప్రత్యక్షంగా ఉంటాయి. రుద్రసూక్తం అంటారు. ఆ విజయం కృత్వ అనేటటువంటి మాటని ఇక్కడ వాడాడు ఆయన. కాబట్టి గమనించాలి, ఇక్కడి నుంచి ఆసుర సంహారానికి నాంది చేస్తున్నాడు రాముడు అని. ఆ దృష్టితో చూస్తే శివ విష్ణు భేదం మనకు శ్రీమద్ రామాయణంలో ఎక్కడా కనిపించదని అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణుడు రాయబారిగా హస్తినకు వచ్చినప్పుడు ఒకసారి రాయబారం విఫలమై హస్తిన నుండి తిరిగి వెళ్ళేటప్పుడు మరొకసారి కుంతీదేవిని కలిశాడు. ఆమె శ్రీకృష్ణుని ద్వారా కొడుకులకు ఏ సందేశం పంపిందో చూద్దాం. మొదటిసారి శ్రీకృష్ణుడు కలిసినప్పుడు అరణ్యాజ్ఞాతవాసాలు అనుభవించి తిరిగి వచ్చిన కొడుకుల యోగక్షేమాలను గురించి మొదట ఆమె కృష్ణుణ్ణి అడిగింది. తరువాత ద్రౌపదికి జరిగిన అవమానాన్ని గుర్తు చేసింది. తరువాత తాను జీవితంలో అనుభవించినటువంటి కష్టాలనన్నింటినీ ఏకరువుపెట్టి అవన్నీ ఒక ఎత్తు, సర్వసమర్థులైన కొడుకులు 5గురిని కలిగి ఉండి బావగారి కొడుకు పెట్టిన అదయమగు కూడుతో 13 సంవత్సరాలు తాను జీవించడం ఒక్కటే ఒక ఎత్తు అని తన దుస్థితిని చెప్పింది. తర్వాత బావగారి కొడుకులను మరొకరిని నిందించడం ఎందుకు, ఇలాంటి క్రూరుల ఇంటికి నన్నిచ్చి వివాహం చేసిన మన పుట్టింటి వాళ్ళను గురించి అనుకోవాలి అని స్త్రీ సహజంగా తన పుట్టింటి వాళ్లను ఎత్తిపుడిచింది. తరువాత శ్రీకృష్ణుడితో అర్జునుడు పుట్టినప్పుడు ఆకాశవాణి, ఇతడు అన్ని లోకాలు జయిస్తాడు, పాండవులు కౌరవులను జయించి సర్వ భోగాలతో రాజ్యసుఖాలు అనుభవిస్తారు అని చెప్పిందే అశరీరవాణి. ఇదంతా అబద్ధమేనా అంది. తరువాత కొడుకుగాంచు రాచకూతురెద్దానికి
అట్టి పనికి ఉచితమైన సమయమిప్పుడొదవే, అట్లుగాని జనములు పురుషులనరు మిమ్ము అని కొరడాతో కొట్టినట్లు, కొడుకుల పౌరుషాన్ని కొరడాతో కొట్టినట్టు మాట్లాడింది. ఏమి చెయ్యాలో చేతగాకుండా ఉంటే ద్రుపదాత్మజను కార్యం బడుగుమను తగనందరతోను, ఏం చేయాలో వీళ్లకు చేత కాకుంటే ద్రౌపదిని అడిగి తెలుసుకోమను అని చెప్పింది. భుజబలమున జీవించుట నిజధర్మము అని మాద్రి కొడుకులకు కూడా నా మాటగా చెప్పమని చెప్పింది. రాయబారం విఫలమైన తర్వాత తిరిగి వెళుతూ శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు, ఆమెను కలియడానికి వచ్చినప్పుడు ముచుకుంద శృంజేయుల చరిత్ర చెప్పింది. పరాక్రమంతో జీవించినటువంటి ముచుకుంద శృంజేయుల చరిత్ర చెప్పి, పరాక్రమంతో జీవించడమే క్షత్రియ ధర్మం అని కొడుకులకు చెప్పమన్నది. పరాక్రమం పోతే వేడి లేని నిప్పులతో సమానం, అంటే బొగ్గులతో సమానం అని కొడుకులకు గుర్తు చేయమన్నది. అయినా అంత పరాక్రమ సంపన్నులే నీవు ఏం చెబితే అది చేస్తారే, నీవు యాచించి పాండవులకు రాజ్యం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చావా అని కూడా శ్రీకృష్ణుని అడిగింది. 2 సార్లు కుంతీదేవి పౌరుషాగ్ని రెచ్చగొట్టే నిప్పు కణికలు మూటగట్టి సందేశంగా శ్రీకృష్ణుని ద్వారా కొడుకులకు పంపింది. శ్రీమాత్రే నమః. దశమహావిద్యలలో అత్యంత అద్భుతమైన ఫలితాలు ప్రసాదించేటువంటి బగళాముఖి మహావిద్య గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ యొక్క బగళాముఖి అమ్మవారు అత్యద్భుతమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. అయితే ఇక బగళాముఖి అమ్మవారి యొక్క ఫలితాలు మనం సాధించుకునే ముందు బగళాముఖి అమ్మవారిని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాలి. ముందుగా బగళా ఉపాసకుడైనటువంటి సద్గురువుని ఆశ్రయించి ఈ యొక్క మహామంత్రాన్ని పౌర్ణమి సమయంలో కానీ, సూర్య చంద్ర గ్రహణాల సమయంలో కానీ, సూర్యుడు రాశి ప్రవేశం చేసేటువంటి ఆ యొక్క పర్వదినం నాడు కానీ, అంటే సంక్రాంతి అంటాము, మాస సంక్రాంతి నాడు ఈ యొక్క మహామంత్రాన్ని ఉపదేశం తీసుకొని గురువు యొక్క ఆజ్ఞ తీసుకొని ఈ యొక్క మహామంత్రం దీక్షగా 41 రోజులు దీక్ష వహించి పసుపు పచ్చని వస్త్రాలు ధరించి శరీరానికి పసుపు పూసుకుంటూ బగళాముఖి అమ్మవారిని పసుపు రంగు కలిగినటువంటి వస్త్రాలతో అలంకరించి, విగ్రహం అయితే పసుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి. లేదన్నట్లయితే ఒక పీఠం పైన పసుపు రాసి పద్మం వేసి పిండితో ఆ యొక్క పద్మం పైన పసుపు పచ్చని వస్త్రం వేసి దానిపైన బియ్యం పోసి ఆ బియ్యం పైన ఇత్తడి కలశం కానీ మనం మట్టి కలశం కానీ స్థాపన చేసి అందులో పంచబిల్వాలు, జలము, గంధము, సుగంధ ద్రవ్యాలు, పసుపు, కుంకుమ, పుష్పాలు ఇవన్నీ కూడా వేసి కొబ్బరికాయ పెట్టి దానిపైన పసుపు వస్త్రం అలంకరణ చేసి ఆ యొక్క కలశంలోనికి ఈ యొక్క బగళాముఖి అమ్మవారిని ఆవాహన చేసి త్రిసంధ్యలలోనూ సంధ్యావందనం చేసుకున్న తర్వాత ఈ యొక్క శ్రీ సూక్త విధానంతో సహస్రనామాలతో అష్టోత్తర శతనామాలతో బగళాముఖి దేవిని త్రిసంధ్యల్లోనూ కూడా ఆరాధన చేస్తూ ఈ యొక్క మహామంత్రాన్ని మనం జపం చేసుకుంటూ ఉండాలి. ఈ యొక్క 41 రోజుల్లోనూ 1,25,000 పర్యాయాలు ఈ యొక్క బగళాముఖి మహామంత్రాన్ని అనుష్ఠానం చేయాలి. ఈ యొక్క సందర్భంలో త్రికాలాలలోనూ అమ్మవారిని ఆరాధన చేసిన తర్వాత, జపం చేసిన తర్వాత ఆ యొక్క జప దశాంశము హవనం అనేటువంటిది, అంటే అగ్నిగుండాన్ని 41 రోజులు కూడా మనం ప్రజ్వలింపజేస్తూనే ఉండాలి. ఈ యొక్క అగ్నిహోత్రంలో ఈ యొక్క మహామంత్రం చెబుతూ పసుపుతో కానీ, పసుపు కొమ్ములతో కానీ, పసుపు వర్ణం కలిగిన పుష్పాలతో కానీ మనము హవనం చేయాలి, అంటే హోమం చేయాలి. ఈ విధంగా చేస్తూ తర్పణ, మార్జన, అభిషేకాదులు నిర్వహించుకుంటూ 40 రోజులు కూడా ఇక దీక్షా నియమాలు కలిగి కఠినమైన బ్రహ్మచర్య దీక్ష వహించి ఉల్లి వెల్లుల్లి విసర్జించి చాలా కఠోర దీక్షతో కనుక ఈ అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే ఈ యొక్క బగళాముఖి కటాక్షం అనేటువంటిది కలుగుతుంది. అయితే ఇక బగళాముఖి అమ్మవారు అనేకమైన పరీక్షలు పెడుతుంది.
బ్రహ్మచర్యంలో భంగం వచ్చేటట్టుగా చేస్తుంది. అదేవిధంగా దీక్ష ఏదో విధంగా ఆటంకం చేసే ప్రయత్నం చేస్తుంది. అందుచేత మహామహిమాన్వితమైనటువంటి ఈ యొక్క అద్భుతమైన సిద్ధులు సాధించుకునేటువంటి సందర్భంలో ఇచ్చే ముందు అనేకమైన పరీక్షలు పెడుతూ ఉంటుంది. అయితే ఈ పరీక్షలన్నీ కూడా అమ్మవారి యొక్క లీలగా మనం తెలుసుకొని పరీక్షలన్నింటినీ కూడా మనం నెగ్గుకుంటూ ముందుకు కనుక వెళ్ళినట్లయితే బగళాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది సిద్ధిస్తుంది. ఈ యొక్క 41 రోజులు కూడా ఈ యొక్క కఠోరమైన బ్రహ్మచర్య దీక్ష వహించి నేను చెప్పిన ప్రకారంగా త్రిసంధ్యల్లోనూ ఈ యొక్క బగళాముఖి అమ్మవారిని ఆరాధన చేస్తూ అమ్మవారికి పులిహార నైవేద్యం పెడుతూ ఏకభుక్తం వహించి భూతల శయనం అంటే భూమి మీద నిద్రిస్తూ ఈ యొక్క మహామంత్రాన్ని ఎవరైతే 125 పర్యాయాలు జపం చేస్తారో పీతాంబరేశ్వరి కటాక్షం అనేటువంటిది ఖచ్చితంగా లభిస్తుంది. ఈ విధంగా బగళాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందిన తర్వాత ఈ యొక్క మహాదేవిని ప్రతినిత్యము కూడా పూజాపీఠంలో నిలుపుకొని పసుపుతోనూ పసుపు పచ్చని పుష్పాలతోనూ ఆరాధన చేస్తూ అమ్మవారికి డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే చక్కటి పంచఫలాలు కానీ నివేదన చేస్తూ ఉండాలి. మన శక్తిని బట్టి పులిహార ప్రతి గురువారము నివేదన చేస్తూ ఉండాలి. ఈ విధంగా పీతాంబరేశ్వరి అమ్మవారిని జీవితాంతము కూడా ఆరాధన చేస్తూ ఉండాలి. అయితే ఏమిటంటే మనకి ఏదైనా అవసరం పడినప్పుడు అంటే ఏదైనా ఒక కోరిక కలిగినప్పుడు ఆ కోరికను తీర్చుకోవడం కోసము మరలా తిరిగి దీక్ష వహించి ఒక 10 రోజుల పాటుగా ఈ యొక్క పీతాంబరేశ్వరి అమ్మవారిని ఆరాధన చేస్తూ ప్రతినిత్యము 1000 పర్యాయాలు ఈ యొక్క మహామంత్రాన్ని జపం చేస్తూ 10,000 జపము హోమము కనుక పూర్తి చేసినట్లయితే మనకు ఉన్నటువంటి ఆ కోరికను ఈ బగళాముఖి అమ్మవారు తప్పక నెరవేరుస్తుంది. అటువంటి సర్వాభీష్టాలను నెరవేర్చేటువంటి అద్భుతమైన బగళాముఖి అమ్మవారిని ప్రసన్నం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల సత్ఫలితాలు సాధించుకోవలసిందే. ఎందుకంటే అఖండమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించేటువంటి అమ్మవారు బగళాముఖిగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంచేత బగళాముఖి అమ్మవారి యొక్క సాధన అనేటువంటిది అద్భుతమైనటువంటి సాధన. ఈ యొక్క మంత్ర సాధన చేసినటువంటి వారు తప్పకుండా అన్ని సిద్ధుల్ని కూడా సాధించుకోవటం అనేటువంటి జరుగుతుంది. అంచేత బగళాముఖి అమ్మవారిని ఆరాధించి పూజించి అమ్మవారి యొక్క మహామంత్రాన్ని జపించి ఆ యొక్క మహామంత్ర సిద్ధిని సాధించుకొని తరించండి. శ్రీమాత్రే నమః. ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి నేమౌనో ఈ జీవుడు, ఎవ్వరికి నేమౌనో ఈ జీవుడు, ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు, ఎవ్వరికి నేమౌనో ఈ జీవుడు, ఎవ్వరికి ఎందరికి కొడుకుగాడి జీవుడు, వెనక ఎందరికి తోబుట్టడి జీవుడు, ఎందరికి కొడుకుగాడి జీవుడు, వెనక ఎందరికి తోబుట్టడి జీవుడు, ఎందరిని భ్రమయోపడి జీవుడు, ఎందరిని భ్రమయోపడి జీవుడు, దుఃఖమెందరికి గావ్యోపడి జీవుడు, జీవుడు ఎవ్వరెవ్వరి